దేవుడు పరిశుద్ధ నామమునకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మరొక్క సమయం దేవుడు మనకు అనుగ్రహించి, ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని, కొద్ది నిమిషాలు మన యొక్క జీవితాల్లో దేవుడు అప్పచెప్పిన పని లేదా దేవుడు మనకు చెబుతున్న మాటలు వాక్యం ద్వారా తెలుసుకుని ముందుకెళ్దాం. కనుక ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే దేవుని యొద్దకు తీసుకెళ్తాం. దేవునితో సంబంధం కలిసి ఉండటానికి, దేవునితో ఆయన రాకడ గురించి లేదా ఆయన యొక్క రాజ్యము గురించి ఆలోచించటానికి, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి. ఎప్పుడైతే బైబిల్ యొద్దకు మనం వచ్చామో దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కనుక కొన్ని సంఘటనలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి దూరముగా వెళ్ళిపోతుంటాం, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం, మనకెందుకులే అనుకుంటూ ఉంటాం. కనుక దేవుని ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుంటుంది, దేవుని దగ్గరికి మనకు తీసుకొస్తాం. ప్రతి వారము ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నటప్పుడు ఏం చేస్తాడంటే మనలోని పరిశుద్ధాత్ముడు మనకు చెప్తూ ఉంటాడు. మనలో ఉన్న ఆ యొక్క అవినీతి లక్షణాలు ఏదైతే ఉందో, చెడుతనం ఏదైతే ఉందో అది పోతూ ఉంటుంది. మనలో ఉన్న మెరుగు ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, మనం లైట్కు దగ్గరగా వెళ్తూ ఉంటే మనలో ఉన్న ఏదైనా లోపాలు తెలుస్తాయి. చీకట్లో ఉన్నప్పుడు మనలో ఉన్న కొన్ని మచ్చలు మనకు కనపడవు, కానీ కాంతి వద్దకు మనం వెళుతూ ఉండేటప్పుడు ఆ యొక్క మనలో ఉన్న లోపాలు బయటపడుతుంటాయి, మనలో ఉన్న మచ్చలు బయటపడుతుంటాయి. కనుక దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నదంటే వెలుగై ఉన్నది. కనుక మన జీవితాలు మెరుగుగా ఉండాలి అంటే మనం ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. కనుక ఒక మాట మనం చదువుకుని పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో చదువుకుంటే అక్కడ హరిమత యేసేపు అని ఒక దేవుని యొక్క రహస్య శిష్యుడు ఉంటాడు. కనుక చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో, గనుక సాయంకాలం అయినప్పుడు హరిమతయును యేసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చూడండి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసాను.